కొంతమంది మంత్రులు మాట్లాడినప్పుడు, నమస్కారం అండి కలెక్టర్ గారు, కొంచెం మన వాళ్ళు ఇది అడుగుతున్నారు, ఓసారి ఎంతవరకు సాధ్యాసాధ్యాలో చూడండి, అవకాశం ఉన్నంత వరకు చెయ్యండి, ఇలా మాట్లాడేవాళ్ళు. ఎప్పుడు మళ్ళీ ఆడ కలెక్టర్ కలుపు లైన్లోకి ఏంటి ఆడెంత ఈడెంత అనే భాష లేదప్పుడు. ఆ రోజుల్లో ఆ అధికారులకి ఆ గౌరవం ఇచ్చినటువంటి పరిస్థితి నాయకులు. ఇవాళ రోజున అధికారులు అనేటటువంటి వాళ్ళు ఏదో మన కార్యకర్తల కంటే కూడా చులకన అన్నటువంటి స్టేజ్ వచ్చింది. మన కార్యకర్త ఇటు రావయ్యా అంటాం వేరు, అధికారిని పచ్చిబూతులు బహిరంగంగా తిడుతున్నాం కదా మనం. కాబట్టి ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు ఆలోచించుకోవాలి, ఉద్యోగులు కానీ అధికారులు కానీ వాళ్ళు యునైటెడ్గా ఉంటున్నారు రాజకీయ అవసరాల కోసం, అంతే కదా. అంతే తప్పించి వాళ్ళకి ప్రాబ్లం వస్తే కాకి ఏదైనా దెబ్బ తగిలితే 100 కాకులు పడతాయి. ఇక్కడ ఉద్యోగిని అమ్మనాభూతులు తిడితే వైసీపీ వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే టీడీపీ ఉద్యోగ సంఘాలు మాట్లాడతాయి, టీడీపీ వాళ్ళ అధికారులు ఉంటే వైసీపీ ఉద్యోగ సంఘాలు మాట్లాడతాయి. ఉద్యోగ సంఘాల్లో మరి ఈ నాయకులు కూడా ఆ పార్టీలకి ఈ పార్టీలకు కార్యకర్తలుగా మారిపోతాయి. ఇంకెక్కడ ఉంది? మొదటి నుంచి అధికారుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళనే ఎక్కువ పెట్టుకున్నారు అనేది. రాజేంద్రనాథ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, లేదంటే అక్కడ మన ఈవో ధర్మారెడ్డి, ఇలాగ అన్ని రెడ్డి మాక్సిమం వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మార్చేశారు. డీజీపీని మార్చేశారు, ఆ ఈవోని మార్చేసారు. ఆ క్వార్టరీ మార్చి ఇక్కడ కూడా సామాజిక వర్గం చూస్తున్నారు.